శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక తెలివి తక్కువ పులి. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. అతను ఒక రోజున తన ఎద్దులను తోలుకుపోయి పొలం దున్నుకుంటూ ఉండగా ఒక పులి వచ్చి అతన్ని మర్యాద చేసి అంతా క్షేమమా అని కుశల ప్రశ్నలు వేసింది. ఆ రైతు దైవకృప వల్ల తను క్షేమమేనని చెప్పాడు. పులి మళ్ళీ ఇలా అంది, నీవు క్షేమంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషం. ఇప్పుడు నీ 2 ఎద్దులను తినమని దేవుడు నన్ను పంపాడు. దేవుడు ఎలా చెబితే అలా నీవు చేస్తావు గనక నీ ఎద్దులను 2 విప్పి నాకు ఆహారంగా ఇవ్వు అన్నది. పులి ఇలా అనేసరికి కాపుకి తగని భయం వేసింది. ఏమి చేయటమా అని ఆలోచించసాగాడు. అలా ఆలోచించగా కాపుకు ఒక ఆలోచన తట్టింది. పులిమామ, నీవు చెప్పింది ఏమాత్రం న్యాయం కాదు. ఏ దేవుడైతే నిన్న ఎద్దులను తినమని పంపాడంటున్నావో ఆ దేవుడే నన్ను ఈ ఎద్దుల సహాయంతో భూమిని దున్నుకుని జీవించమన్నాడు. కనుక నువ్వు నీ ఆహారం కోసం ఇంకెక్కడైనా ప్రయత్నించు అన్నాడు. కానీ పులి అందుకు ఒప్పుకోలేదు. అదేమీ వీలుపడదు. అట్టే ఆలస్యం చేయక వెంటనే ఎద్దుల్ని విప్పి నా ముందర పెట్టు, లేకపోతే నేనే వాటిని పనిపడతాను అని దబాయించింది. కాపు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఈ పులి బాధ ఎలా తప్పించుకోవటమా అని. చటుక్కున ఒక ఉపాయం తోచింది. పులిమామ, నీకు ఆకలి తీరటమే కదా కావలసింది. ఇంటి దగ్గర నాకు మంచి బలిసిన ఆవుంది. కాసేపు ఆగావంటే నేను ఇంటికి వెళ్ళి ఆవును తెచ్చి నీకు ఇస్తాను. ఎద్దుల్ని మాత్రం వదిలిపెట్టు. ఎద్దులు లేకపోతే నాకు బ్రతుకు లేదు అన్నాడు. పులికి మాత్రం ఎద్దులే కావాలని లేదుగా. దానికల్లా తన కడుపు ఎలాగైనా నిండితే చాలు. అంచేత సరే అలాగే లేవయ్యా, అయితే త్వరగా పోయి నీ ఆవును తోలుకురా అంది. అప్పటికి గండం గడిచింది కదా అని కాపు ఇంటిదేవ పట్టాడు. ఇంటికి చేరుకుని భార్యతో జరిగిన సంగతంతా చెప్పి తను ఆవును పులికి ఆహారంగా ఇస్తానని చెప్పి వచ్చిన సంగతి కూడా చెప్పాడు. అంతా విని కాపువాని భార్య మండిపడింది. చాలే, మహా తెలివైన పని చేసుకొచ్చావు. ఆవునిచ్చేస్తే పిల్లలకి పాలెక్కడి నుంచి వస్తాయనుకున్నావు? అదీగాక నాకు పరమాన్నం అంటే ఎంతో ఇష్టం. పాలు లేకపోతే నాకు పరమాన్నం ఎలా వస్తుంది? అందుకని ఆవుని ఇవ్వటానికి ఏమాత్రం వీల్లేదు. కావలిస్తే నీ ఎద్దుల్ని ఇచ్చుకో అని మొండికేసింది. ఓసి వెర్రిదానా, మనం ప్రాణాలు నిలుపుకోవాలంటే అన్నం కావాలి కానీ పరమాన్నం లేకపోతే చచ్చిపోతామా? అన్నం కావాలంటే ధాన్యం కావాలి. ధాన్యం కోసం పొలం దున్ని పండించాలి. పొలం దున్నటానికి ఎడ్లు కావాలి. కనుక ఎడ్లనిచ్చుకుంటే మనం పస్తులు ఉండాల్సిందే. కాబట్టి ఆవునిచ్చుకుని ఆపద నుంచి తప్పించుకుందాం. లేదా నీకు ఇంకేమైనా ఇంతకంటే మంచి ఆలోచన వస్తే చెప్పు, అలా చేస్తాను అన్నాడు కాపు. కాపు భార్య కాసేపు ఆలోచించింది. మెరుపులో ఆమెకో చక్కటి ఉపాయం తోచింది. సరే, నాకో మంచి ఉపాయం తట్టింది. దానివల్ల మనం ఎద్దుల్ని వదులుకోక్కర్లేదు, ఆవుని వదులుకోక్కర్లేదు. నువ్వు ఇప్పుడే పులి దగ్గరికి పోయి ఆవుని నా భార్య తీసుకొని వస్తోంది అని చెప్పు అని కాపుని పులి దగ్గరకు పంపించింది. సరేనని కాపు పులి దగ్గరకు వచ్చి, ఇంటికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. నా భార్య ఆవుకు పూజ చేసి ఇప్పుడే తెస్తోంది, కొంచెం ఆగు అని చెప్పాడు. సరేనంది పులి. ఇంతలో కాపు భార్య చీర బిగించి కట్టి ఓ గుర్రం మీద ఎక్కి అక్కడికి వచ్చింది. వస్తూనే పులివైపు చూస్తూ, అబ్బా, ఇందాకటి నుంచి వెతుకుతున్నాను 3వ పులి ఎక్కడ దొరుకుతుందా అని. నా అదృష్టం కొద్దీ ఈ పులి దొరికింది. ఇవాటికి నాకు ఈ పులితో పూర్తిగా కడుపు నిండుతుంది అని బిగ్గరగా అంది. ఆ మాటలు చెవిన పడగానే పులి వెనక్కి తిరిగి చూడకుండా ఒకటే పరుగు లంకించుకుంది. కాపు తన భార్య పన్నిన యుక్తికి సంతోషించాడు. మళ్ళీ పులి ఆ ఛాయలకి రానే లేదు. కాపు తన ఎద్దులతో మామూలుగా పొలం దున్ని పంట పండించుకుంటున్నాడు. కాపు భార్య పిల్లలు ఆవు పాలతో ప్రతిరోజు పరమాన్నం వండుకుని తృప్తిగా తింటున్నారు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. మీకు నేను చెప్పే కథలు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.